హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ దీపావళి శుభాకాంక్షలు అనమాట. వీడియో తీసి చాలా రోజులు అవుతుంది, ఎడిట్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. కాకపోతే నాకు అప్లోడ్ చేయడానికి అవ్వక ఇన్ని రోజులకి పెడుతున్నాను అనమాట. ఏమనుకోకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ ముగ్గు చూస్తున్నారు కదా, అదైతే నేనే వేసుకున్నాను. చాలా కష్టపడి ఇష్టపడి వేసుకున్నాను అనమాట. అంత కష్టపడి ఇష్టపడి వేసుకున్నాక ఒక్క ఫోటో మాత్రమే తీసుకొని ఇచ్చాడు మా రుద్రాంశు. పడుకొని లేచి వచ్చి ఇంచక్క దాని మీద కాలేసి కూర్చున్నాడు అనమాట. సో దివాళీ రోజు ఎర్లీ మార్నింగ్ మేమైతే ఇలా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నాము. మాక్సిమం ఇంట్లోనే వండుకుంటాం ఏదైనా సరే, బయట నుంచి అయితే చాలా రేర్ గా తెచ్చుకుంటాం. ఎందుకంటే బయట ఫుడ్ పడదు, ప్లస్ మళ్ళీ ఇక్కడ బయట తెచ్చుకోవాలన్నా కాస్ట్ కూడా హై కాస్ట్ అనమాట. సో అందువల్ల మాక్సిమం కొంచెం టైం తీసుకున్నా కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. సో ఆ రోజు కొబ్బరి చట్నీ, ఇంకా కొబ్బరి పల్లీల చట్నీ ప్లస్ ఇడ్లీ ఇంకా పునుకులు అయితే వేసుకున్నాము. ఈ లోపు మా చిన్నన్నయ్య వచ్చాడు అనమాట. మా చిన్నన్నయ్య నెక్స్ట్ డే నా బర్త్డే కదా, సో మా చిన్నన్నయ్య నాకు ఇంకా పిల్లలకి చిన్న చిన్న గిఫ్ట్లు అయితే తీసుకొని వచ్చాడు. సో చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్దవే అనొచ్చు, వాడికి అదే ఎక్కువ. సో నాకు ఒకసారి, ఇంకా మా అమ్మగారికి ఒకసారి, పిల్లలకి చాక్లెట్స్ స్వీట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చాడు అనమాట. ఎప్పుడు వచ్చినా అసలు గుట్టు చేతులతో మాత్రం రాడు, ఏదో ఒకటి తీసుకొని వస్తారు. సో నేనైతే అంటూ ఉంటాను, ఎందుకన్నయ్యా బాబు ఏం తీసుకురాకు, ఊరికనే రా అని చెప్తాను, కానీ వాళ్ళకి ఉంటది కదా ఆడపిల్లలకి పెట్టుకోవాలని చెప్పేసి. సో అలా మా అన్నయ్య మాత్రం ఎప్పుడు ఖాళీ చేతులతో రాడు. నాకేంటో గాని అంత ఇంట్లో వాళ్ళు ఏమి ఇచ్చినా సరే గాని భయం ఉంటది అన్నమాట. వాళ్ళకి మనం రుణపడిపోతాం, మళ్ళీ మనము గివ్ బ్యాక్ ఇవ్వాలి కదా. ఏం తీసుకోగానే సరికాదు, ఏదైనా సరే మనం పెడుతూ ఉండాలి. సో ఆ టైంలో మన పొజిషన్ ఎలా ఉంటుందో, మన పరిస్థితి ఎలా ఉంటుందో అని అనిపిస్తూ ఉంటది అనమాట. అందుకే ఎక్కువ తీసుకో బుద్ధి కాదు ఎవరి దగ్గర. అది మేనర్స్ కాదు కదా. సో క్రాకర్స్ అయితే మా హస్బెండ్ అయితే ఏం తీసుకోలేదండి, అన్ని అన్నయ్యనే తీసుకొచ్చాడు. నేను పుట్టిన తర్వాత నా 30 years లైఫ్ లో ఇన్ని క్రాకర్స్ చూడడం, మా ఫ్యామిలీకి సంబంధించి, అంటే నా ఫ్యామిలీకి సంబంధించి కాల్చడానికి ఇన్ని క్రాకర్స్ చూడడం ఇది ఫస్ట్ టైం అనమాట. చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు, తెలిసిందే కదా, మా నాన్నగారు ఏదో చిన్న పని చేసుకుంటుంటారు అనమాట. ఉన్నంతలో ఒక 5-10 మతాబీలు కొనుక్కోవడం, ఒక కాకర పువ్వొత్తులు, ఒక పాము బిల్లలు పెట్టి కొనుక్కోవడం తప్ప చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఇన్ని సామానాలు ఎవరైనా కాల్చుకుంటే చూడడమే తప్ప మేమంటూ కొనుక్కునేది ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎవరైనా కాల్చుకుంటే చూడడం, ఎవరైనా ఇస్తారా కాల్చుకున్నప్పుడు నుంచుంటే అన్నట్టే అయ్యేది, కానీ ఏమో ఎక్కువ కొనేవారు కాదు. ఎందుకనో నాకు తెలియదు, కానీ కొనేవారు కాదు అంతే. సో ఇంకా ఇప్పుడైతే మా అన్నయ్య తీసుకురాగానే నేను చాలా షాక్ అయ్యాను అనమాట. నాకు ఒక ఫీలింగ్ ఏంటి చిన్నప్పటి నుంచి, ఇంకా అలా ఉండడం వల్ల ఏంటో గానీ సామానాలు కాలిస్తే డబ్బులు కాల్చినట్టు అనిపిస్తుంది అనమాట. దివాళీ సామానాలు కాలిస్తే మా అన్నయ్య అయితే ఇంకా ముచ్చటకే తీసుకొని వచ్చాడు మా రుద్రాంష్కి ఇంకా తన్వికాకిని. ఇంకా పువ్వులు కూడా తీసుకొచ్చాడు అనమాట. పువ్వులు ఇంకా గొచ్చడం సరిపోయింది. ఈ ఇంట్లో దిగినప్పుడు కూడా అలానే తీసుకొచ్చాడు, ఈ రోజు కూడా అలానే తీసుకొచ్చాడు అనమాట. ఇంకా పువ్వులు గుచ్చడానికి చాలా టైం అయితే పట్టింది, ఒక దగ్గర ఒక 2 hours టైం పట్టింది హ్యాంగ్ చేయడానికి. నేను గుచ్చిస్తే మా హస్బెండ్ ఏమో కట్టారనమాట. మా హస్బెండ్ ఇంకా మా తన్విక, మా రుద్రాంశు, మా అన్నయ్య ముగ్గురుని. అదేంటో గాని ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇంకా పని మీద పని అన్నట్టు ఉంటుంది కదా. సో ఇంకా ఈవినింగ్ అయితే మాకు వచ్చేసి పొంగడాలు అంటారు కదా, అవి పెట్టడం ఆనవాయ అమ్మవారి దగ్గర. మా మా అత్తయ్య అయితే నన్ను అన్నారు, వండడం వస్తే కనుక వండండి, లేకపోతే ఏంటంటే మైదా పిండి ఉంటుంది కదా, వాటితో బెల్లం అట్లా వేసి పెట్టేయండి అన్నారు. ఇంకా మా అమ్మగారికి వండడం వచ్చు కాబట్టి మేమైతే ఇంట్లో పొంగడాలే చేసుకున్నాం. నైట్ బియ్యం నానబెట్టేసారు, ఇంకా ఎర్లీ మార్నింగ్ అవి మిక్సీ పట్టేసి పిండి జల్లెడి చేసేసి ఇలా పొంగడాలు అయితే వేసారనమాట. యాక్చువల్లీ మన చిన్నప్పుడు అయితే ఏ అకేషన్ అయినా, ఏ పండగ, చిన్న పండగ అయినా సరే అందరం ఒక చోట కూర్చొని తినడం, అందరం కలిపి వెళ్ళడం, కలిపి రావడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం కదండి. రాను రాను ఈ జనరేషన్ మారుతూ ఉంటుంది, కల్చర్ కూడా చాలా మారిపోతుంది. అసలు దివాళీ అంటే మొత్తం మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ 5 members అనమాట. 5 ఫ్యామిలీలు ఒక్క చోటే తినడం, ఒక్క చోటే క్రాకర్స్ కాల్చడం అన్నట్టు చేసేవాళ్ళమి. ఇంకా ఏంటంటే అందరం ఒక్క లైన్ లోనే కూర్చునే వాళ్ళం అనమాట.
ఫస్ట్ పెద్దవాళ్ళకి, తర్వాత మా దాకా రావడానికి అలా ఉండేది. మన జనరేషన్ లో ఫస్ట్ పెద్దవాళ్ళకి పెట్టేవారు కదా ఏం పెట్టినా. మన పిల్లల జనరేషన్ వచ్చేటప్పటికి ఇప్పుడు ముందు పిల్లలకి పెట్టాలి, పిల్లల పని ముందు చేసుకోండి, తర్వాత మీ పని అని అంటున్నారు. కానీ మా చిన్నప్పుడు అయితే మా పెద్దనాన్న గారు ఉండేవారండి. ఫస్ట్ వండింది ఆయనకి పెట్టేవారు. ఆయనకి పెట్టిన తర్వాతే మిగతా వాళ్ళందరికీ అది పాస్ ఆన్ అయ్యేది అనమాట. నాకు చాలా బాగా గుర్తు. సో ఇక్కడైతే మా అమ్మగారు పాకం పట్టిన తర్వాత వండుతున్నారనమాట. కాక ఎక్కువై కొంచెం బ్లాక్ గా వచ్చినాయి. ఈ పొంగడాలు అయితే మా హస్బెండ్ కి ఇష్టమే, మా అన్నయ్యకి ఇష్టమే, మా ఇంట్లో చాలా మంది ఇష్టంగా తింటారు ఈ పొంగడాలు. ఇప్పుడు ఏముందంటే ఇంకా ఇప్పుడు అమ్మ ఉంది కాబట్టి నాకు కుక్ చేస్తున్నారు, లేకపోతే నేను చేసుకోవడం అంటే అవ్వదు. బయట నుంచి తెచ్చుకోవడమో రెడీమేడ్వి, లేకపోతే ఇంట్లో ఏదో చిన్నగా పెట్టేయమని నామకార్థానికి ఆ బెల్లం అట్లు పెట్టడము చేసేదాన్ని. సో ఇంకా నేను ఏం చేసామంటే మా ఆఫ్టర్నూన్ కి మొత్తం పని అంతా ఆగొట్టేసుకొని మధ్యాహ్నం ముగ్గు ఈ ఇయర్ అన్ని తగులు మిగులు వచ్చినాయి కదా. సో ఆ తర్వాత రోజు ఆ తొందరగా పూజ చేసేసుకుంటే మంచిదని చెప్పేసి తొందరగా అయితే పూజలో కూర్చుందామని ఆఫ్టర్నూన్ 3కే మొదలు పెట్టేశాను. ఇంకా దారబంధానికి పసుపది రాసి ముగ్గులు పెట్టడము. ఇంత కష్టపడి ముగ్గు పెట్టిన తర్వాత చెప్పాను కదా, మా రుద్రాంశ అయితే లాస్ట్ లో వచ్చి కాల్ పెట్టాడు అనమాట. ఆ ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇంకా ఆ ముగ్గు కోసం అన్ని కొట్టలేము అలా అని చెప్పేసి మళ్ళీ దాన్ని సరిచేసే టైం కూడా లేదు నా దగ్గర. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మాకైతే మేము ఉన్న రెంట్ హౌస్ కి చాలా మంచి పెద్ద గుమ్మం అయితే వచ్చిందండి. ఇలా నా సొంత ఇంటికి, నేను కొనుక్కునే ఇంటికి ఎప్పుడు ముగ్గు పెడతాను, ఇలాగా పసుపు బొట్లు ఎప్పుడు పెడతాను అని ఆశగా ఎదురు చూస్తున్నాను. మా మ్యారేజ్ అయిన 5.5 years అనమాట. 5.5 years కి నేను మా హస్బెండ్ కలిపి చేసుకోవడం దివాళీ అంటే మేము ఫ్యామిలీగా సపరేట్ ఫ్యామిలీగా చేసుకోవడం అనేది ఇది సెకండ్ టైం అనమాట. మ్యారేజ్ అయిన ఇయర్ గుజరాత్ లో ఉన్నాం అనమాట, అక్కడ చేసుకున్నాము. గుజరాత్ లో వన్ ఇయర్ తర్వాత ఇంకా కోవిడ్ పిల్లలు ఇవన్నీ అవడంతో ఇంకా ఇంటి దగ్గరే చేసుకునే వాళ్ళు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. సో మళ్ళీ ఈ ఇయర్ కుదిరింది అనమాట టైము. ఇయర్ ఫ్యామిలీగా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి హైదరాబాద్ లో చేసుకుంటున్నాము ఈ ఇయర్. చాలా మంచిగా అయితే చేసుకున్నాము. చివరి వరకు చూస్తారు కదా పూజ ఇవన్నీ. మాకు పూజ అనేటప్పటికి నాకైనా మా హస్బెండ్ కైనా మంచిగా ఇల్లు నీట్ గా పెట్టుకోవాలి, పసుపు బొట్లు ఇవన్నీ పెట్టుకోవాలి, దేవుడి దగ్గర పువ్వులు నీట్ గా పెట్టుకోవాలి, అందంగా నీట్ గా అలంకరించుకోవాలి అని అనిపిస్తుంది. మా హస్బెండ్ అయితే ఇంకా డెకరేషన్ చెయ్యండి అని చెప్పడమే తరువాయి అనమాట. ఇంకా అది చూడడానికి అసలు చాలా అందంగా కనిపించేలా అయితే డెకరేషన్ చేస్తారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ మా హస్బెండ్ కి చాలా ఇష్టం అనమాట. సో నేనైతే నా పని నేను చేసుకుంటూ ఉంటాను, ఆయన అన్ని ప్రిపేర్ చేసి ఇచ్చేస్తే ఇలా ఫెస్టివల్స్ అదే పండగల టైంలో ఆయన దేవుడి దగ్గర బాగా అలంకరిస్తారు. మేము గుజరాత్ లో చేసుకున్నప్పుడు అరిటాకుతో డెకరేషన్ చేసుకున్నాం. అక్కడ అరిటాకు దొరకలేదు, భోజనం హోటల్లోకి వెళ్ళి అరిటాకు కొనుక్కొని తెచ్చుకున్నాం అనమాట. మళ్ళీ ఆకు ఒక్క చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఎక్కడో దూరంగా ఉంటాయి అన్నారు. పాన్ షాప్ ఉంటది కదా, పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాము. అది బాగా గుర్తు మాకు దివాళీ. ఇంకా అయితే మామిడి కొమ్మలు అయితే దొరకలే. ఇంకా అలా వస్తుంటే ఒక చోట ఒక చెట్టు ఉంది, అక్కడ బిల్డింగ్ కడుతూ ఉన్నారనమాట. వాళ్ళని అడిగితే వాళ్ళు తెంపి ఒక కొమ్మ ఇచ్చారనమాట. అన్ని ఆ టైంకి ఏంటో గాని మనసులో ఏంటో అంటారు కదా, మనకి చెయ్యాలనే ఆశ ఉండాలి కానీ ఆ దేవుడు అన్ని నెరవేరుస్తాడు, అన్ని నెరవేర్చుకుంటాడు ఆయన పూజించడానికి అని. ఆ రకంగా అన్ని ఆ టైంకి అలా సమకూరిపోతాయి అంతే అనమాట. అదొక హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ముగ్గు అయితే చూస్తున్నారు కదా, కష్టపడి అంటే ఇష్టంతో కష్టపడి పెడుతున్నాను అనమాట. లోటస్ ఫ్లవర్ ఇది ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టారనమాట. కాస్ట్ వచ్చి ఎంత పడిందో నాకైతే ఐడియా లేదు, కానీ లోటస్ ఫ్లవర్ కూడా మాకు ఆన్లైన్ లో దొరుకుతుంది ఇక్కడ ఇంచక్క హైదరాబాద్ లోని. సో మా హస్బెండ్ అయితే ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేశారు. మా తనుక రుద్రాంశని రెడీ చేసేసి నేను పక్కన కూర్చోబెట్టాను. నాకేంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇది ఒక టెన్షన్ అండి. వాళ్ళు టైంకి పని అవ్వాలి, టైంకి వాళ్ళకి ఫుడ్ అవ్వాలి. ఫుడ్ లేట్ అయితే వాళ్ళకి ఇంకా నైట్ ఇబ్బంది పడతారు కదా. నేనేమో తొందరగా అవ్వించండి, పూజకి టైం అవుతుంది కదా, పూజ అయిపోతే తొందరగా వాళ్ళకి తినిపించుకోవాలని నేను పక్కన కంగారు పడుతున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే తిడుతున్నారు అనమాట, ముందు పూజ ప్రశాంతంగా చెయ్యి, తర్వాత వాళ్ళు తిండి సంగతి చూద్దు గాని అని అన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్లాత్ వచ్చేసి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాం అనమాట. ఎల్లో కలరు, ఆ ఎల్లో క్లాత్ తో ఒక అరిటాకు కట్ చేసి అటు ఇటు పెట్టి చేసాం అనమాట. మా ఊర్లో అరిటాకులు అంటే వచ్చుడు అరిటాకులు దొరుకుతాయండి. మా నాన్నగారు అలా సైడ్ కి వెళ్ళాలి తప్ప. ఇక్కడ ఈ 2 అరిటాకులు ఎంతగాని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టారు, తీసుకొని తెప్పించారు అనమాట.
అన్నీ ఇంకా ఆన్లైనే. దివాళీకి ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక చిన్న వస్తువో పెద్దదో ఏదో ఒకటి మొత్తానికి ఒక గోల్డ్ అయితే తీసుకుంటామండి. అది అలా దేవుడి దగ్గర పెడతాము. ఫస్ట్ ఇయర్ మా హస్బెండ్ అంజంగురం కొన్నారు, తర్వాత బ్లాక్ చైన్, ఇలా ఈ ఇయర్ వచ్చేసి నా బర్త్డే ఇంకా ఎలానో దివాళీ రెండు ఒక రోజు ముందు వెనక వచ్చినాయి కదా, అది గోల్డ్ స్కీమ్ కట్టామన్నమాట. లాస్ట్ ఇయర్ తన్వికాకి గోల్డ్ చైన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ఇయర్ ఏమైందంటే ఆ స్కీమ్ కూడా ఎలాగో అయ్యింది కదా, తీసేసుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళి బుట్టలు అయితే తీసుకున్నాను. అది ఒక షార్ట్ అయితే పెడతాను కంపల్సరీ. లాస్ట్ ఇయర్ ఇప్పుడు నేను ప్రెసెంట్ పెట్టుకుంటున్నాను కదా ఇయర్ రింగ్స్ అయితే లాస్ట్ ఇయర్ దివాళీకి తీసుకున్నాను అనమాట. పూజ అయితే స్టార్ట్ అయింది. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే, మాది జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాను కదా, మా మామయ్య గారు మంత్రాలు చదవడం, పెద్ద అత్తయ్య అన్ని ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు. మా మామయ్య గారు అయితే మంత్రాలు చదవడం, పూజ ఇంకా మొత్తం అన్ని ఆయన చూసుకుంటారనమాట. మేము వెనకాతలు కూర్చొని కోరస్ ఇస్తూ ఉంటాం అన్ని కూడాని. సో ఇంక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ రోల్ ప్లే చేస్తారనమాట. నేను అన్ని రెడీ చేసి ఇవ్వడం వరకునే. ఈ పూజలు ఇవన్నీ అంటే చేస్తాం కానీ హరిబరి చేస్తే మళ్ళీ అదొక ఇబ్బంది ఏమో అని చెప్పేసి మా హస్బెండ్కే చెప్పేస్తాను. ఆయన 1 by 1 ఇలా అంటే కనుక ఇద్దరం కూర్చొని చేసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి అష్టోత్తరం మేమైతే చెప్పాం కదా రీసెంట్ గానే ఇక్కడికి రావడం వల్ల పూజా బుక్స్ ఇవేమి కూడా మా దగ్గర లేవు, అన్ని అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చామన్నమాట. ఇంకా ఫోన్ లో పెట్టుకొని చదివేసుకున్నాం అవన్నీ మంత్రాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ. ఇక్కడ ప్రమిదలు చూస్తున్నారు కదా, ఇక్కడ డజన్ 50 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ మేమున్న ఏరియాలోనే మార్కెట్ లో అయితే తీసుకున్నాము. ఇంకా పూజ అంతా అయిన తర్వాత దీపాలు పెట్టుకొని బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీ. మా మామయ్య గారు ఫొటోస్ ఇవన్నీ కాదు కానీ ఇలాంటి బ్లెస్సింగ్స్ కంపల్సరీ తీసుకోవాలని చెప్తుంటారనమాట. ఇంకా పైన ఒక 2-3 క్రాకర్స్ అయితే కాల్ చేసి కిందకి వెళ్ళామన్నమాట. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. నేను ఇప్పుడు దాకా అందరిని ఎప్పుడు చూడలేదండి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈమె మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ అనమాట, అత్తయ్య అవుతారు నాకు కూడా. ఈవిడ ఒక్కదాన్నే నేను చూస్తాను, రోజు ఆవిడతోనే మాట్లాడతాను. ఆ రోజు ఏంటి దివాళీ అవడం వల్ల అందరూ కిందకి దిగారు, అందరినీ ఒకసారి చూసినట్టు అయ్యింది కూడా. అలా అనుకుంటున్నారు ఇలాంటి అకేషన్స్ తప్ప మళ్ళీ మనం అందరం కలిసేది ఉండదు, అప్పుడు ఏంటి వినాయక చవితికి కలిసాం మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాం అని మాట్లాడు. అలానే ఎక్కువ క్రాకర్స్ తెచ్చారు కదా అని చెప్పి కింద వాచ్మెన్ ఉంటాడు కదా, వాళ్ళ బాబుకి అయితే కొన్ని ఇచ్చాము, మేము కాల్చుకుంటారు కదా అని చెప్పేసి. మిగతావి మేము కాల్చేసాము. చాలా వరకు మాక్సిమం అవగొట్టేయండి, మళ్ళీ ఇంకా లోపల పెడితే లోపల పెట్టినట్టే ఉండిపోతాయి కదా, పిల్లలతో నాకు అవ్వదు, స్కూల్కి వెళ్ళి రావడం, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి రావడం, అలా ఉండిపోతాయి అని చెప్పేసి మాక్సిమం ఇప్పటికి సిల్క్ దవదస్ అంటారు కదా, అప్పుడు కొన్ని ఉంచుకున్నాము, మళ్ళీ నోములకు కాల్చడానికి కొన్ని ఉంచుకున్నాము, మిగతా అన్ని మాక్సిమం అయితే అవగొట్టేసాము. ఇక్కడ అస్సలు మా తన్విక అయితే అస్సలు భయపడలేదు. అసలు ఎదురుగా పెట్టి అదే కాల్చేస్తాను అని అంటూ వస్తుంది అనమాట. మా రుద్రాంశ కూడా చిన్నప్పుడు వాడికి 1 year ఉన్నప్పుడు అలానే భయపడకుండా సౌండ్లు కట్ట మంచిగా కాల్చడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. ఇప్పుడు కొంచెం భయపడుతున్నాడు అనమాట. ఫైర్ అంటే కొంచెం భయపడి వెనక్కి వెళ్ళడం. చిన్నపిల్లలకి ఏమీ తెలియదు అంటారు కదా, ఆ స్టేజ్ లో ఉంది మా తన్విక. సో అందువల్ల అది డేర్ అండ్ డాష్ గా కాల్చడానికి రెడీ అవుతుంది అనమాట. కొద్దిసేపు మా అన్నయ్య ఇలా కాల్పించారు. సో దివాళీ అయితే మేము ఇంత బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామండి. దివాళీ అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా, సో మనందరి జీవితాలు కూడా చీకటికి చోటు లేకుండా ఇలా మంచిగా వెలుగుతూ ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. సో దివాళీ ఆఫ్టర్ మనకి స్టార్ట్ అయ్యేది కార్తీక మాసం కదా. సో మేమైతే లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో అసలు మంచిగా చాలా టెంపుల్ టూర్స్ అయితే చేసాము. వైజాగ్ వెళ్ళాము, అక్కడ సింహాచలం వెళ్ళాము, మా ఊరు దగ్గరలో ఉన్న శృంగార వల్లభనాథ స్వామి టెంపుల్ కి వెళ్ళాము, ఇంకా ద్వారపుడు వెళ్ళాము, చాలా టెంపుల్స్ కి వెళ్ళామండి. లాస్ట్ ఇయర్ అయితే నేను కొన్ని వీడియోస్ పెట్టాను, కొన్ని వీడియోస్ పెట్టలేదు. కానీ ఇయర్ అయితే ఇంకా వర్క్ ఇంకా ఫ్యామిలీ ప్రొఫెషన్ అవడం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతున్నామని కొంచెం బాధ అయితే ఉంది. కానీ మినిమం చేసుకోవాల్సిన ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే కంపల్సరీ చేసుకోవాలి, నోములు ఇలాంటివన్నీ. సో ఇంకా టెంపుల్ టూర్స్ అయితే ఏమి లేవన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ మా అపార్ట్మెంట్ లో వాళ్ళు అనమాట. అందరం కలిపి చిన్నగా పిక్స్ అయితే ఇలా దిగాం లాస్ట్ లో. సో ఫైనల్ గా ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. బై బై. కీప్ ఇన్ టచ్ విత్ కమెంట్స్.